కొండపోచమ్మ రిజర్వాయర్ భూ నిర్వాసితులను పరామర్శించడానికి వెళ్లిన టీజేఏసీ చైర్మన్ కోదండరాంను గజ్వేల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సి బైలంపూర్ గ్రామస్తులతో మాట్లాడిన ఓ ఇంట్లో టీ సేవిస్తున్న కోదండరాంను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. అయితే ప్రభుత్వ నిర్బంధ వైఖరికి నిరసనగా గజ్వేల్ పోలీస్ స్టేషన్లోని నిరాహార దీక్షను ప్రారంభించిన కోదండరాంను కొద్దిసేపటికి బేషరతుగా విడుదల చేశారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరసింహరావు అందిస్తారు. నరసింహరావు చెప్పండి, కోదండరాం అరెస్టు తర్వాత విడుదలకు సంబంధించి పూర్తి వివరాలేంటి? ఇది సీఎం సొంత నియోజకవర్గానికి సంబంధించి కొండపోచమ్మ రిజర్వాయర్ భూ నిర్వాసితులకు ఆందోళన గత కొద్ది కాలంగా జరుగుతుంది. ఈ ఆందోళనకు సంబంధించి మద్దతు ఇచ్చేందుకు ఈ రోజు టీజేఏసీ చైర్మన్ కోదండరాం అక్కడికి వెళ్లారు. అయితే జనరల్ కోదండరాం ఎక్కడికి వెళ్ళినా ముందుగా కొంత సమాచారం ఇచ్చి వెళ్తారు. అయితే తనను అక్కడికి ఎలాగో అనుమతించారనే ఉద్దేశంతోనే ఎవరికి సమాచారం లేకుండానే అక్కడికి వెళ్ళి అక్కడ నిర్వాసితులతో కొంతసేపు ఆయన మాట్లాడడానికి ప్రయత్నించిన సమయంలోనే పోలీసులు అక్కడికి చేరుకొని ఆయన అరెస్ట్ చేసి పక్కనే ఉన్న బేగంపేట పోలీస్ స్టేషన్ కి ఆయనను తరలించారు. అయితే తనను అక్రమంగా అరెస్ట్ చేశారు. ముఖ్యంగా భూ నిర్వాసితులతో మాట్లాడకూడదనే నిబంధన ఎక్కడా లేదు. ప్రజలు తమ సమస్యలను ఎక్కడైనా చెప్పుకునే పరిస్థితి ఉంది, కానీ ఇక్కడికి మాత్రం ఎవరితో మాట్లాడకూడదు, ఇక్కడ ప్రజలతో మాట్లాడకూడదనే కొత్త నిబంధన తెరపైకి తీసుకొచ్చారు. తనను అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పేసి దాదాపు అరగంట పాటు ఆయన పోలీస్ స్టేషన్ లోనే నిరాహార దీక్షకు కూర్చున్న నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని బేషరతుగా కోదండరాంని విడుదల చేస్తున్నట్టుగా కాసేపటి క్రితమే ప్రకటించారు. అయితే మొత్తం జరిగిన పరిణామాలు మాత్రం టీజేఏసీ సీరియస్ గా పరిగణిస్తుంది. దీనిపై కాసేపట్లో అంటే 5 గంటల ప్రాంతంలో టీజేఏసీ ఒక ఇంపార్టెంట్ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసింది. భవిష్యత్ కార్యాచరణ ముఖ్యంగా తెలంగాణలో ఎక్కడ పర్యటించకుండా, ఎక్కడ భూ నిర్వాసితులతో మాట్లాడకుండా ప్రభుత్వం అడ్డుకుంటున్న నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై సాయంత్రం 5 గంటలకు టీజేఏసీ చైర్మన్ కోదండరాం మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. ప్రభుత్వం కేవలం ప్రజా సమస్యలను పరిష్కరించడానికి కానీ ప్రజలకు సంబంధించిన అంశాలు తెలుసుకోవడానికి జేఏసీ ఎక్కడ పర్యటించినా అక్కడ అడ్డుకుంటుంది. ముఖ్యంగా కోదండరాము ఎక్కడా వీళ్ళని పరిస్థితి కనిపిస్తుంది కనుక దీనిపై ఒక కార్యాచరణ రూపొందించాలనే ఉద్దేశంతోనే సాయంత్రం కూడా జేఏసీ సమావేశం ఏర్పాటు చేయనుంది. ముఖ్యంగా కొండపోచమ్మ రిజర్వాయర్ కి సంబంధించి మాత్రం ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై మొదటి నుంచి జేఏసీ కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. సిద్ధు. ఓకే నరసింహరావు.